కుంభవృష్టి వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. కొద్ది గంటల వ్యవధిలోనే కుండపోత కురవడంతో పలు చోట్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. 24 గంటల వ్యవధిలోనే 8 ప్రాంతాల్లో ఏకంగా 40 నుంచి 52 సెంటీమీటర్ల వర్షం కురవడం సరికొత్త రికార్డని వాతావరణ శాఖ తెలిపింది. అత్యధికంగా ఖమ్మం జిల్లా కాకరావాయిలో 52.19, మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తిలో 46.65 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సూర్యాపేట, భద్రాద్రి, ములుగు, వరంగల్, జనగామ, యాదాద్రి జిల్లాలో 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కళింగపట్నం దగ్గర తీరం దాటింది. ఇది వాయువ్య దిశగా కదులుతూ రామగుండానికి 310 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఛత్తీస్గఢ్, విదర్భల మీదుగా కదులుతూ అల్పపీడనంగా మారింది. మరోవైపు రుతుపవనాల గాలులు ద్రోణి మధ్యప్రదేశ్లోని గుణ ప్రాంతం నుంచి ఛత్తీస్గఢ్, ఏపీల మీదుగా బంగాళాఖాతం వరకు కొనసాగుతోంది. వీటి ప్రభావంతో ఇవాళ రేపు పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మెదక్ జిల్లాలో భారీ, మిగతా ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, చెప్పండి, రాష్ట్రంలో వర్షానికి సంబంధించి అలాగే ఏ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ? ప్రస్తుతం ఈ రోజు రాష్ట్రానికి సంబంధించి కేవలం ఆరెంజ్ అలర్ట్ ని మాత్రమే జారీ చేయడం జరిగింది. ప్రధానంగా ఎందుకంటే క్రమిస్తూ ఈ వాయుగుండం అనేది బలహీన పడుతున్నటువంటి నేపథ్యంలో ఏదైతే ప్రజెంట్ రాష్ట్రానికి ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేయడం జరిగింది. కానీ ఉత్తర తెలంగాణ జిల్లాలలో మాత్రం కొంత తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలతో పాటుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం అంచనా వేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రజెంట్ హైదరాబాద్ నగరంలో మాత్రం తేలికపాటి వర్షం పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. 4 రోజుల క్రితం ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం క్రమేపీ బలపడి మొన్న ఉదయం వాయుగుండంగా మారినటువంటి విషయం తెలిసిందే. వాయుగుండంగా మారినటువంటి అల్పపీడనం ఏదైతే తీవ్రంగా మైనటువంటి ప్రభావం చూపినటువంటి పరిస్థితి మనం చూస్తామో, ప్రధానంగా సూర్యాపేట కావచ్చు, ఉమ్మడి నల్గొండ జిల్లా కావచ్చు, ఖమ్మం జిల్లాలో కొంత భయానకమైనటువంటి పరిస్థితి సృష్టించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. కేవలం ఏదైతే 4 రోజులు పడాల్సినటువంటి వర్షం కేవలం 2 రోజుల్లోనే పడినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఇప్పటికి కూడా ఖమ్మం కావచ్చు, మహబూబాబాద్ కావచ్చు, కోలుకోలేనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఈ రోజు మాత్రం రాష్ట్రానికి సంబంధించి ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేయడం జరిగింది. కాబట్టి ఇవాళ సాయంత్రం నుంచి కొంత వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం మాత్రం కనిపిస్తా ఉంది. కానీ ఏదైతే ప్రజలు మాత్రం ఇవాళ సాయంత్రం వరకు కూడా అప్రమత్తంగానే ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూస్తే మాత్రం సాధారణం కంటే అధికంగానే రాష్ట్రంలో వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. రైట్ వంశీ, థ్యాంక్ యూ.